So zinc oxide react with HCl. This also I explained. Next, zinc oxide react with base, zinc, sodium zincate plus water. Next procedure, take the samples of common metals, copper, iron, calcium, aluminum, sodium, potassium. Put the small samples separately in beakers are filled with water. So second chemical property of metals with water. That is our topic. So shall we start? Second chemical property of metals with water. See here, sodium potassiums react with cold water to form their oxides. See, generally second one is chemical property of metal of metals with water. So let us take the metals. You know potassium oxide, sodium oxide. These are the metals, oxides. These metal oxides react with water. First I will take directly metal only I will take. Metal react with water to form metal hydroxide plus hydrogen gas. Suppose metal oxide, if you take metal oxide to form metal hydroxide. So this is metal. If you take ఈ మెటల్ అనేది వాటర్తో రియాక్ట్ అయితే మెటల్ హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. మెటల్ ఆక్సైడ్ తీసుకుంటే మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ టు ఫామ్ మెటల్ హైడ్రాక్సైడ్. ఓకేనమ్మా, ఫస్ట్ వన్ ఈజ్ మెటల్ రియాక్ట్ విత్ వాటర్ టు ఫామ్ మెటల్ హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. మెటల్ ఆక్సైడ్ react with water to form metal hydroxide. You remember these two. Okay, so first metal I am taking potassium react with water. Potassium react with water. Water formula H2O. So to form KOH plus hydrogen gas. So potassium is highly reactive metal, reacts with violently with water to form potassium hydroxide and hydrogen gas. ఈ రియాక్షన్ చాలా స్పీడ్గా జరుగుతుంది అనమాట, వైలెంట్లీగా జరుగుతుంది ఈ రియాక్షన్ అనేది. అర్థమైంది చంద్రు? సోడియం కూడా వాటర్తో రియాక్ట్ అయిపోతే ఇమ్మీడియట్గా రియాక్షన్ జరిగి సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఈ రియాక్షన్ చాలా వైలెంట్గా జరుగుతుంది. పొటాషియం రియాక్ట్ విత్ వాటర్, సోడియం రియాక్ట్ విత్ వాటర్ వైలెంట్లీ టు ఫార్మ్ hydroxides of metals and produce hydrogen gas. Okay, so this is about the reactivity of potassium and sodium. These are violently react. Okay na, potassium sodium react with water to form potassium hydroxide, sodium hydroxide and hydrogen gas is released. This reaction takes place very fast and also highly exothermic. ఇవి చాలా స్పీడ్గా జరుగుతుంది, ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుంది, హీట్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనమాట. సో బ్యాలెన్స్ చేద్దాం రియాక్షన్స్ని. ఇక్కడ వచ్చేసి పొటాషియం 1 ఉంది, ఇక్కడ 1, ఇక్కడ ఆక్సిజన్ 1, ఇక్కడ ఆక్సిజన్ 1, హైడ్రోజన్స్ 2, హైడ్రోజన్ 1 + 2 3. ఇప్పుడు ఎక్కడైతే ఆడ్ నెంబర్ ఉందో దాన్ని ఈవెన్ నెంబర్గా చేయాలి, ఆడ్ నెంబర్ ఉన్నదాన్ని ఈవెన్ నెంబర్గా చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆడ్ నెంబర్స్? హైడ్రోజన్ 1 + 2 3 ఉంది,
దాని ఈవెన్ నెంబర్ ఎక్కడుంది, ఈవెన్ నెంబర్ ఎక్కడుంది, ఆడ్ నెంబర్ ఎక్కడుంది. సో దీన్ని ఈవెన్ నెంబర్గా కన్వర్ట్ చేయి. ఎట్ ద సేమ్ హైడ్రోజన్స్ ఈవెన్ నెంబర్లోకి వచ్చాయి. ఇక్కడ హైడ్రోజన్ నెంబర్ ఆల్రెడీ ఈవెన్ నెంబర్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఎంత హైడ్రోజన్స్ 4 వచ్చాయి, ఇక్కడ ఎంత 2. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పొటాషియమ్స్ 1 ఉన్నాయి, ఇక్కడ పొటాషియమ్స్ 2 ఉన్నాయి. సో దీన్ని ఈవెన్ నెంబర్ చేసేయాలి. నెక్స్ట్ సోడియం, సో అంతా బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ కూడా సోడియం 1 1, ఆక్సిజన్స్ 1 1, హైడ్రోజన్స్ ఈ ఆడ్ నెంబర్, దాన్ని ఏం చేయాలి ఈవెన్ నెంబర్కి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ కూడా హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేసుకుంటాం. తర్వాత ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. సో సోడియమ్స్ 2. సో దిస్ ఈస్ సపోజ్ ఇఫ్ యూ టేక్ మెటల్ ఆక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, సోడియం ఆక్సైడ్ని డైరెక్ట్గా వాటర్తో రియాక్ట్ చేస్తే అప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఓకే, 2 సోడియమ్స్ 2 NaOH ఓకేనా. అదేవిధంగా పొటాషియం ఆక్సైడ్ కూడా తీసుకుంటే వాటర్తో రియాక్షన్ చేస్తే నీకేం ఫామ్ అవుద్ది, KOH, పొటాషియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుద్ది. ఓకేనమ్మా. సోడియం ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ఫామ్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్, పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకేనమ్మా. దిస్ ఈజ్ అబౌట్ ది highly reactive metals of potassium, sodium with water. Next calcium we will take. Calcium metal react with water with less violent. These are more violent, these are less violent. ఇవి రియాక్షన్ స్లోగా జరుగుతుంది, ఇది రియాక్షన్ అనేది స్పీడ్గా జరుగుతుంది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది ఈ రియాక్షన్. ఇక్కడ అలా కాదు, చాలా స్లోగా రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. టు ఫార్మ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఈ ఫామ్ అయినటువంటి హైడ్రోజన్ గ్యాస్ కొంత కాల్షియంతో ఏం జరుగుతుందంటే, కాల్షియం ఇట్ ఫ్లోట్స్. వై ఇట్ ఈస్ ఫ్లోటింగ్? బికాస్ hydrogen gas is stick to the surface of the metal. హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయినటువంటి హైడ్రోజన్ గ్యాస్ అనేది ఈ యొక్క కాల్షియం మెటల్తో స్టిక్ అయిపోయి కాల్షియం అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. కాల్షియం స్టార్ట్స్ ఫ్లోటింగ్ వెన్ hydrogen gas is formed. When this hydrogen gas is formed, then calcium starts floating because this formed hydrogen sticks to the surface of the metal. అర్థమైందా? ఇది కాల్షియం అనేది వాటర్తో రియాక్ట్ అయిపోయి కాల్షియం హైడ్రాక్సైడ్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయినటువంటి హైడ్రోజన్ గ్యాస్ అనేది స్టిక్స్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్. అప్పుడు ఏమవుతుందంటే కాల్షియం అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సోడియం పొటాషియం ఏమేమో హైలీ రియాక్టివ్ విత్ వైలెంట్ విత్ వాటర్. ఇక్కడ వచ్చేసి కాల్షియం రియాక్ట్స్ విత్ లెస్ వైలెంట్ విత్ వాటర్ అండ్ ప్రొడ్యూసెస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. ఈ రియాక్షన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. తర్వాత ఎగ్జోథర్మిక్ రియాక్షనే, కానీ ఇది హైలీ ఎగ్జోథర్మిక్, ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఓకే, ఇదేమో మోర్ వైలెంట్, ఇదేమో లెస్ వైలెంట్. ఇది హైలీ ఎగ్జోథర్మిక్, ఇది లెస్ ఎగ్జోథర్మిక్. ఓకేనమ్మా. ఇక్కడ కాల్షియం అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది వాటర్లో. ఎందుకంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి హైడ్రోజన్ గ్యాస్ అనేది కాల్షియంతో స్టిక్ అయిపోయి కాల్షియం అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మెగ్నీషియం అనేది రియాక్ట్ విత్ బాయిల్డ్ వాటర్. ఇక్కడ బాయిల్డ్ వాటర్ తీసుకుంటాం. ఇక్కడ కూడా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుద్ది. MgOH ట్వైస్ ప్లస్ H2 గ్యాస్. ఏంటది? ఇది మెగ్నీషియం అనేది బాయిల్డ్ వాటర్తో రియాక్ట్ అయింది టు ఫామ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అంటే MgOH ట్వైస్ ప్లస్ H2. ఇక్కడ కూడా హైడ్రోజన్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయినటువంటి హైడ్రోజన్ గ్యాస్ మెగ్నీషియంతో స్టిక్ అయిపోయి మెగ్నీషియం అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మెగ్నీషియం అనేది బాయిల్డ్ వాటర్తో రియాక్ట్ అవుద్ది. ఎందుకు బాయిల్డ్ వాటర్తో రియాక్ట్ అవుద్ది అంటే మెగ్నీషియం అనేది లెస్ రియాక్టివ్ అకార్డింగ్ టు ద సిరీస్ ఆఫ్ మెటల్స్.
ఆర్డర్ ఆఫ్ ద రియాక్టివిటీ ఆఫ్ సిరీస్ మెటల్స్లో మెగ్నీషియం అన్నది లెస్ రియాక్టివ్ when compared to the calcium. Potassium is more reactive than sodium. Sodium is more reactive than calcium. Calcium is more reactive than magnesium. So magnesium అనేది less reactive ఇక్కడ towards with water. అర్థమవుతుందా? అర్థమైందా ఏం చెప్తున్నాను ఇక్కడ? అందుకనే మెగ్నీషియం అనేది ఇక్కడ బాయిల్డ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ని బాయిల్ చేసి మెగ్నీషియంతో రియాక్షన్ జరిగితే నీకు ఇక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయినటువంటి హైడ్రోజన్ గ్యాస్ అనేది మెగ్నీషియంతో స్టిక్ అయిపోవడం వల్ల మెగ్నీషియం అనేది మెటల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. మెగ్నీషియం స్టార్ట్స్ ఫ్లోటింగ్ వెన్ మెగ్నీషియం రియాక్ట్ విత్ వాటర్ టు ఫామ్ హైడ్రోజన్ గ్యాస్. దెన్ మెగ్నీషియం స్టార్ట్స్ ఫ్లోటింగ్ because hydrogen gas is formed. That formed hydrogen gas sticks to the surface of the metal. ఏమన్నా అర్థమవుతుందా క్లాస్? వింటున్నారా? ఓకేనా? మెగ్నీషియం రియాక్ట్ విత్ బాయిల్డ్ వాటర్ టు ఫార్మ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. సో నెక్స్ట్ వన్ అల్యూమినియం. Aluminium react with steam, H2O. This is steam. See, to form here Al2O3 plus hydrogen gas. Is it balanced this reaction? ఇది బ్యాలెన్స్ అయిందా లేదా చూడండి ఒకసారి. ఇక్కడ అల్యూమినియంస్ 2 ఉన్నాయి, ఇక్కడ అల్యూమినియమ్స్ 2, ఆక్సిజన్స్ 1, ఇక్కడ ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. దాన్ని ఏం చేయాలి? 3 ఉన్నదాన్ని ఆడ్ నెంబర్ ఉన్నదాన్ని ఈవెన్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి ఒకసారి. అల్యూమినియం రియాక్ట్స్ విత్ స్టీమ్ టు ఫార్మ్ అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ H2. చూద్దాం, బ్యాలెన్స్ చేద్దాం దీన్ని. 2H2. ఓకేనా? సో అల్యూమినియమ్స్ 2. ఓకే, అల్యూమినియమ్స్ 2 ఐఎమ్ కీపింగ్ హియర్. హైడ్రోజన్స్ 2, ఆక్సిజన్స్ 3. సో దిస్ ఇస్ సింప్లీ బ్యాలెన్స్డ్. ఓకేనా? అల్యూమినియమ్స్ 2 అల్యూమినియమ్స్ 3H2O gives rise to Al2O3 H2. Here 3 right. Al2O3 plus 3H2. So this is the aluminium react with the steam. Why it is reacting with steam? Because aluminum is a less reactive. That means moderate reactive when compared to the magnesium, calcium, sodium, potassium. When compared to those magnesium, calcium and sodium, potassium, aluminum is less reactive. That means moderate reactive. That's why aluminum react with the steam to form Al2O3 plus H2. Aluminum oxide this is. Zinc reacts with steam to form ZnO plus hydrogen gas. So here also ZnO plus H2. This is also formed. Next, iron reacts with the steam to form Fe3O4 plus hydrogen gas. Fe plus H2O to form Fe3O4 plus H2. So what is formed here? Irons 3. Here irons 3 irons. Here H2O. Here oxygen how many? 4. Here oxygen is 1. So we should give 4. Next 4H2. Here write 4. So this is about the reactivity of metals towards water. ఓకేనా? అర్థమైందమ్మా ఏం చెప్తున్నాను? ఇదంతా కూడా ఏంటి? కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ విత్ వాటర్. అంతకుముందు చెప్పింది కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్స్తో మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, వాటర్తో మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి అన్నదే ఈ కెమికల్ ప్రాపర్టీస్ అనమాట. అర్థమవుతుందా? కాన్సెప్ట్ చూద్దాం సరే. ఇది మనం చెప్పుకుంది మెటల్ రియాక్ట్ విత్ వాటర్
మెటల్ ఆక్సైడ్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. మెటల్ ఆక్సైడ్ తీసుకుంటే వాటర్తో రియాక్ట్ అయితే మెటల్ హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ సోడియం పొటాషియం కాల్షియం అనేవి హైలీ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్. దట్స్ వై దీస్ ఆర్ హైలీ ఎగ్జోథర్మిక్. సోడియం పొటాషియమ్స్ ఆర్ హైలీ ఎగ్జోథర్మిక్ when compared to calcium. Calcium అనేది less reactive with water. Next magnesium rapidly react with hot water అంటే boiled water. It starts floating due to the bubbles of hydrogen gas and sticks to the surface of the metal. This also I explained. Calcium కూడా అంతే, less violent react with the water. It starts floating and because of bubbles of hydrogen gas formed and sticks to the surface of the metal. This is also I explained. This is about the activity of metal with steam. Here this is aluminum or iron reacts with the steam only. Here metal sample is, this is metal sample, ఇది metal sample, అల్యూమినియం అవ్వచ్చు లేదా జింక్ అవ్వచ్చు ఐరన్ అవ్వచ్చు. ఇదేం చేస్తామంటే గ్లాస్ వూల్ సోక్డ్ ఇన్ వాటర్. ఇక్కడ వచ్చేటటువంటి దీంట్లో నుంచి వచ్చేటటువంటి స్టీమ్ అనేది ఇక్కడ హీట్ చేస్తాం కదా, ఈ యొక్క గ్లాస్ వూల్ సోక్డ్ ఇన్ వాటర్, దీంట్లో ఉన్నటువంటి వాటర్ని హీట్ చేసినప్పుడు ఈ స్టీమ్ అనేది మెటల్తో రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్ అనేది దీంట్లోకి వస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుద్ది. ఓకేనా, హైడ్రోజన్ గ్యాస్ మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుద్ది. ఈ హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్డ్ అండ్ ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుద్ది. హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ఏ బబుల్స్. హైడ్రోజన్ గ్యాస్ అనేది బబుల్స్ రూపంలో ఫామ్ అవుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ అల్యూమినియం తీసుకున్నాడు. వెట్ గ్లాస్ వూల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద బాయిలింగ్ ట్యూబ్. ఇక్కడ తీసుకున్నాం అనమాట ఇది. ఓకేనా, అది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సోడియం రియాక్ట్ విత్ వాటర్, సోడియం హైడ్రాక్సైడ్ హైడ్రోజన్ గ్యాస్, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాల్షియం రియాక్ట్ విత్ వాటర్, కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్, ఇది కూడా కంప్లీట్ చేసాం. జింక్ రియాక్ట్ విత్ వాటర్, జింక్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుద్ది. అల్యూమినియం రియాక్ట్ విత్ వాటర్, అల్యూమినియం ఆక్సైడ్ హైడ్రోజన్ గ్యాస్ కూడా ఫామ్ అవుతాయి. ఓకే, ఐరన్ రియాక్ట్ విత్ స్టీమ్, Fe3O4. హియర్ ఫెర్రస్ ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్ రెండు వస్తాయి అనమాట. ఇట్ ఈస్ ద మిక్చర్ ఆఫ్ ఫెర్రస్ ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్. దీన్ని మ్యాగ్నెటైట్ అంటాం. Fe3O4ని అంటాం మ్యాగ్నెటైట్. ఇట్ ఈస్ ద మిక్చర్ ఆఫ్ ఫెర్రస్ ఆక్సైడ్ అండ్ ఫెర్రిక్ ఆక్సైడ్. ఇలా వస్తుంది FeO ప్లస్ Fe2O3, టోటల్ ఏమైంది Fe3O4. ఇది ఫెర్రస్ ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్ యొక్క మిక్చర్, రెండింటిని కలిపితే వచ్చేది మ్యాగ్నెటైట్ Fe3O4. ఐరన్ 2 3 ఆక్సైడ్ అంటాం. ఐరన్ 2, దిస్ ఈజ్ ఐరన్ 2 ఫెర్రస్ ఆక్సైడ్. ఇది ఫెర్రిక్ ఆక్సైడ్, ఐరన్ 3 ఆక్సైడ్. రెండింటిని యొక్క మిక్స్ చేస్తే వచ్చేది Fe3O4. దాన్నే ఐరన్ 2 3 ఆక్సైడ్ అంటాం. ఇది ఇక్కడ వచ్చేసి Fe2 అనమాట. ఇది Fe3, ఇది Fe+2, Fe+3. ఇక్కడ ఆక్సిజన్ -2 కదా, అందుకని ఇది +2 అవుద్ది. ఇక్కడ క్రిస్ క్రాస్ మెసేజ్ చేస్తే ఈ 3 ఇక్కడికి వస్తుంది అంటే +3, Fe+3. ఇది Fe+3 అమ్మ. ఓకేనా, Fe+3, ఇది Fe+2. సో పొటాషియం ఈజ్ గ్రేటర్ దెన్ సోడియం, ఈజ్ గ్రేటర్ దెన్ కాల్షియం, ఈజ్ గ్రేటర్ దెన్ మెగ్నీషియం, ఈజ్ గ్రేటర్ దెన్ అల్యూమినియం, ఈజ్ గ్రేటర్ దెన్ జింక్, ఐరన్, కాపర్. These are the reactivity series of metals towards with water. So today I explained about chemical property of metal with oxygen. Second one, chemical property of metal with water. Two parts, two chemical reactions, లేదా two chemical properties of metals with oxygen and water. ఈ రోజుకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఇదంతా కూడా చదవండి. కాన్సెప్ట్ క్లియర్గా పాయింట్ టు పాయింట్ అంతా చదివితే కానీ మీకు అర్థం కాదు. అందుకనే ప్రతిదీ కూడా ఒక పాయింట్ టు పాయింట్గా చదవండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకేనమ్మా, అర్థమవుతుందా చెప్పింది? క్లియర్గా ఒక్కొక్క పాయింట్ చదువుతుంటే క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఏం చదువుతున్నాం అనేది. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి క్లియర్గా చదవండి. క్లియర్గా చదివితే
నీకు ఏంటనేది క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి నీకు ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈజీగా చేయగలవు అనమాట. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఏ నైస్ డే.